నారాయణ. ఈ ఒకటి ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. కానీ వాటన్నింటిలో కన్నా మానవ జన్మ మాత్రమే అత్యంత పవిత్రమైనది, దుర్లభమైనది. అయితే దేవతలకు లేని, జంతువులకు సాధ్యం కాని ఆ ప్రత్యేకత మనకేముంది, దీని గురించి పెద్దలు ఏం చెప్తారు అనే దాని గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారము జన్మలు 3 రకాలు. ఒకటి దేవజన్మ. ఇది కేవలం భోగభూమి మాత్రమే. చేసిన పుణ్యం ఖర్చయ్యేంత వరకు అక్కడ సుఖాలు అనుభవించవచ్చు, కానీ కొత్తగా పుణ్యం సంపాదించే అవకాశం ఉండదు. ఇక రెండవది జంతు జన్మ. ఇక్కడ కేవలం పాపాలను అనుభవిస్తారు. ఆకలి, నిద్ర, భయం తప్ప వీటికి సొంతగా ఆలోచన చేసినటువంటి బుద్ధి ఉండదు. కానీ మూడవది మానవ జన్మ. ఈ జన్మ అలా కాదు. ఇందులో సుఖం ఉంది, దుఃఖం ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా బుద్ధి ఉంది. శరీరం, మనస్సు, బుద్ధి ఈ 3 కలిసి ఉన్నటువంటి ఏకైక జన్మ మానవ జన్మ. అందుకే పరమాత్మను చేరుకోవాలన్నా, పాత కర్మల నుంచి విముక్తి పొందాలన్నా మానవ జన్మలోనే సాధ్యం. మనం చేసే పనుల ద్వారా మన భవిష్యత్తును మనమే రాసుకోవచ్చు. అత్యంత దుర్లభమైనటువంటి ఈ జన్మను కేవలం సుఖాలకు అనుభవించడమే కాకుండా జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి మనకే మంచి అవకాశంగా మానవ జన్మ అవకాశం ఇస్తాడు భగవంతుడు. అందుకే మనకున్న ఈ అవకాశాన్ని వృధా చేయకుండా ధర్మ మార్గంలో నడుద్దాం, మోక్షాన్ని పొందుదాం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఇతరులతో షేర్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీమన్నారాయణ.